ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టపుల్స్ మీద కొంత ప్రోగ్రామింగ్ చేసి చూద్దాము. సో ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టు టపుల్స్ వీడియోలో టపుల్స్ అనేది ఇమ్యూటబుల్, లిస్ట్స్ వచ్చేసి మ్యూటబుల్. లిస్ట్ లోపల మనం ఒకసారి డిక్లేర్ చేశాక దాన్ని మార్చొచ్చు, ఉన్న ఎలిమెంట్స్ని తీసేయచ్చు, కొత్త ఎలిమెంట్స్తో రీప్లేస్ చేయొచ్చు. వెరస్ టపుల్ మనం ఒకసారి డిక్లేర్ చేశాక, ఒకసారి ఇనిషియలైజ్ చేశాక దాంట్లో ఎలాంటి మార్పులు చేయడానికి కుదరదు. అలాగే మనం చెప్పుకున్నాం కదా, టపుల్స్లో కామా ఇంపార్టెంట్, పారెంథసిస్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. సో ఒక లిస్ట్ని నేను డిక్లేర్ చేస్తాను, ఎంటీ లిస్ట్. ఇప్పుడు li అని కాల్ చేసినప్పుడు ఎంటీ లిస్ట్ కనిపిస్తుంది. అలాగే ఎంటీ టపుల్ ఒకటి నేను డిక్లేర్ చేస్తున్నాను. సో tu అని కాల్ చేసినప్పుడు ఎంటీ పారెంథసిస్ వచ్చింది. సో దట్స్ హౌ ఒక ఎంటీ టపుల్ని నేను డిక్లేర్ చేశాను అక్కడ. ఇప్పుడు టపుల్ 1 tu1 అని తీసుకున్నాను. ఇలా 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో tu1లో ఏముంది, ఇప్పుడు టపుల్ ఉంది. సో టపుల్ అనేది మీకు కనిపిస్తుంది, బ్రాకెట్స్ మధ్యలో కామాస్ సెపరేట్ అని ఉంటాయి ఎలిమెంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ tu2 అని ఇంకొక టపుల్ని నేను డిక్లేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ యాపిల్, సెకండ్ ఎలిమెంట్ గూగుల్, థర్డ్ ఎలిమెంట్ IBM, నెక్స్ట్ ఎలిమెంట్ అమెజాన్. ఇప్పుడు tu2లో ఏముంది, యాపిల్, గూగుల్, IBM, అమెజాన్ 4 స్ట్రింగ్ల టపుల్ ఒకటి ఉంది. నెక్స్ట్ tu3 ఒకటి డిక్లేర్ చేద్దాం. 1.2 13 5 6.5 4.8 అండ్ ఒక స్ట్రింగ్ కూడా యాడ్ చేసేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే నేను అటు ఇటు పారెంథసిస్ యాడ్ చేయలేదు, జస్ట్ కామర్స్తో పెట్టేస్తాను. అయినా కానీ tu3లో ఏముంది అని చెక్ చేస్తే అటు ఇటు పారెంథసిస్ యాడ్ చేసేసి అదొక టపుల్ అని చూపిస్తుంది మనకి. సో నెక్స్ట్ టపుల్ 3 మనం డిక్లేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు tu1లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 2. సో ఇండెక్స్ 1, ఫస్ట్ ఎలిమెంట్ కాదు, సారీ, ఇండెక్స్ 1 ఉన్న ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ 1, ఇండెక్స్ 1 ఉన్న ఎలిమెంట్ 2. tu2లో అలాగే ఇండెక్స్ 0 ఉన్న ఎలిమెంట్ ఏది, యాపిల్. ఇండెక్స్ 1 ఉన్న ఎలిమెంట్ ఏది, గూగుల్. ఇప్పుడు ఇండెక్స్ అక్కడ లోపల లేనిది కొంచెం 123 ఇలా పెట్టాను అనుకోండి, ఏమని వస్తుంది, టపుల్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. నెక్స్ట్ స్లైసింగ్ చూద్దాం. నాకు ఓన్లీ మొదటి 2 కావాలి. అప్పుడు మొదటి నుంచి సెకండ్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ వరకు, సెకండ్ ఇండెక్స్ని తీసేసి ఎలిమెంట్ వరకు రావాలంటే tu2:2 అని రాశాను. ఇప్పుడు యాపిల్, గూగుల్ మాత్రమే ప్రింట్ అవుతాయి అన్నమాట. ఏమీ వద్దు, ఏం చేస్తాను, 1 to 1 ఎంటీ టపుల్ వచ్చింది. గూగుల్ కామా వచ్చింది, మీరు గమనిస్తున్నారా? సో ఎప్పుడు కూడా సింగిల్ ఎలిమెంట్ ఉంటే సింగిల్ ఎలిమెంట్ కామాతో టపుల్ మనకి రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రయత్నం చేద్దాం. టపుల్స్ ఇమ్యూటబుల్ అనుకున్నాం కదా, ఒక వాల్యూని అసైన్ చేయడానికి చూస్తున్నాను నేను. సో tu3 మొదటి ఇండెక్స్ అంటే tu3లో ఏముంది మనకి, 1.2 13 ఉంది కదా. సో 13 ప్లేస్లో సమ్ 6.5 అనేది యాడ్ చేయాలని చూస్తున్నాను. ఏమవుతుంది, ఎర్రర్ వచ్చి టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని చూపిస్తుంది. సో ముందే అనుకున్నాం కదా, టపుల్ని మనం మార్చలేము, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. సో రీఅసైన్ చేయటం అనేది టపుల్ మీద కుదరదు అనమాట. అయితే టపుల్ మీద కొన్ని ఆపరేషన్స్ మనం చేయొచ్చు. ఉదాహరణకి 2 టపుల్స్ని మనం యాడ్ చేయొచ్చు. సో దీన్ని ఇంకొక టపుల్కి అసైన్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు tu4 ఏంటి,
tu4 is a combined tuple containing both tu2 and tu3. సో అలాగే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చా చూద్దాం. నో, టపుల్ ఆబ్జెక్ట్ డజంట్ సపోర్ట్ ఐటమ్ డిలీషన్. కానీ మొత్తం టపుల్ని మనం డిలీట్ చేసేయచ్చు. ఉదాహరణకి tu4లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని డిలీట్ చేయలేం DEL వాడి, కానీ మొత్తం tu4ని పూర్తిగా డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు tu4 కోసం చూస్తే tu4 నాట్ డిఫైన్డ్ అని వస్తుంది, ఎందుకని tu4ని డిలీట్ చేసేసాం కాబట్టి. నెక్స్ట్ లెంత్ ఫంక్షన్ చూద్దాం, tu2. సో len ఏం చేస్తుందని చెప్పాను, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దాని లెంత్ ఎంత అనేది చెప్తుంది. సో tu2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యాపిల్, గూగుల్, IBM, అమెజాన్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెంత్ ఆఫ్ tu2 ఎంత, 4. సో ఇది కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు మనం టపుల్తో ఉంటే, ఉదాహరణకి ఇది ఇందాక చెప్పాను కదా, టపుల్ ఎప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఉంటే కామాతో ఎండ్ చేయాలి. సో హాయ్ అనే స్ట్రింగ్ని 4 సార్లు రిపీట్ అయ్యేట్టు ఒక టపుల్ని క్రియేట్ చేయమని చెప్పాను, వచ్చింది. అలా కాకుండా జస్ట్ ఆ కామా తీసేసి చూద్దాం ఏమవుతుందో. కామా తీసేసి ట్రై చేస్తే హాయ్ 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 అని 4 సార్లు వచ్చింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, అది స్ట్రింగ్గా తీసుకొని స్ట్రింగ్ని అవుట్పుట్గా ఇచ్చింది అనమాట. సో ఖచ్చితంగా కామా అనేది అవసరం, ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఫర్ లూప్ని కూడా మనం ట్రై చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ I. సో గమనిస్తే మీరు tu2లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి వెళ్ళి ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేయటం ఈ ఫర్ లూప్ చేసిందనమాట. ఫర్ లూప్ గురించి ఇంకా అడ్వాన్స్డ్గా మనం రాబోయే వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి ఇంతే. తర్వాత మిన్ మ్యాక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి చూద్దాం. మన దగ్గర మొత్తం నెంబర్లతో ఒక టపుల్ కూడా లేదు, బట్ స్టిల్ ట్రై చేసి చూద్దాం. tu3 మీద మిన్ ఏమి ఇస్తుంది, టైప్ ఎర్రర్, ఎందుకంటే కొన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లోట్స్ ఉన్నాయి. సో tu3ని డిలీట్ చేసేసి tu3కి మళ్ళీ కొత్తగా అసైన్ చేద్దాం. ఏం అసైన్ చేద్దాం, 1.2, 13, 5, 6.5, 4.8. సో tu3లో ఇప్పుడు ఏముంది, tu3 ఒక టపుల్, అందులో 1, 2, 3, 4, 5, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో మ్యాక్స్ ఎలిమెంట్ ఏది, మ్యాక్స్ అనే ఫంక్షన్తో మనం కనుక్కోవచ్చు, 13. అలాగే మినిమం ఎలిమెంట్ ఏది కనుక్కోవచ్చు, 1. సో ఇది మిన్ మ్యాక్స్. తర్వాత టపుల్ని లిస్ట్ని టపుల్గా మార్చవచ్చు, అది ఎలాగో చూద్దాము. సో ఒక లిస్ట్ని నేను తయారు చేస్తున్నాను. లిస్ట్ నేను చెప్పినట్టుగా స్క్వేర్ బ్రేసెస్ మధ్యలో కామర్స్తో వాల్యూస్ ఇస్తామన్నమాట. దీన్ని ఏం చేయాలి, ఒక్క నిమిషం, ముందు ఉంటే టీని డిలీట్ చేసేద్దాం. tu ఈక్వల్ టు టపుల్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాను, li ఇస్తే ఏమవుతుంది, tuలోకి 1, 2, 3, 4, 5, 6 ఇందాక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ టపుల్గా వచ్చేస్తాయి. సేమ్ లిస్ట్ని కూడా తయారు చేయొచ్చు టపుల్ నుంచి. ఇప్పుడు L1లో ఏముంది, L1లో ఒక లిస్ట్ వచ్చేసింది, టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ ఎలిమెంట్స్గా వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో మనం కుడివైపు చూడొచ్చు, ఇందాక నేను చెప్పినట్టే పై చామ్ లోపల. సో tu2, tu3 టపుల్సే, tu1 టపులే, tu టపులే, li, L1 లిస్టులు, I స్ట్రింగ్ అనమాట.